ప్రియురాలతో కలిసి భార్యను దారుణంగా మట్టుబెట్టిన ఘటన 9 నెలల తర్వాత బయటపడింది. కృష్ణా జిల్లా పెనుమాలూరు మండలం పోరంకి చెందినటువంటి ముక్కమాల ప్రసాద్ భార్య రేణుకాదేవినికి ఇక నిద్రమాత్రలు ఇచ్చి దిండితో ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. అయితే ఫోన్ సంభాషణలు రికార్డు కావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రసాద్ రేణుకాదేవికి 2 పిల్లలు. కుమారుడు లండన్లో చదువుతుండగా కుమార్తె హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తోంది. ప్రసాద్ చౌదరికి ఝాన్సీ అనే బ్యూటీషియన్తో పరిచయం ఏర్పడింది. అది వివాహితర సంబంధానికి దారితీసింది. ఈ విషయంలో రేణుకాదేవి భర్తతో గొడవ పడింది. దీంతో ఆమె అడ్డు తొలగించుకోవాలని భావించిన ప్రసాద్ ఝాన్సీ ఇక గత ఏడాది మే 18న జ్యూస్లో నిద్రమాత్రలు కలిపి ఇచ్చారు. అనంతరం దిండితో ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. ఆ తర్వాత రేణుకాదేవి గుండెపోటుతో మృతి చెందిందని కూడా అందరినీ నమ్మించారు. తల్లి మృతి చెందడంతో కుమారుడు నగేష్ లండన్ నుండి వచ్చాడు. తండ్రి ప్రవర్తనలో మార్పు గమనించిన నగేష్ తండ్రి ఫోన్ తీసుకొని పరిశీలించాడు. తన తల్లి గుండెపోటుతో చనిపోలేదని, తండ్రి అతని ప్రియురాలు ఝాన్సీ హత్య చేశారని ఫోన్లో రికార్డైన సంభాషణల ద్వారా గుర్తించాడు. ఈ నెల 7వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేసి ఇక ఫోన్ సంభాషణ ఆధారాలను కూడా అందజేశాడు. కుమారుడు ఇచ్చినటువంటి ఆధారాలతో పెనుమాలూరు పోలీసులు నిందితులిద్దరిని కూడా అదుపులోకి తీసుకుని విచారించారు. ప్రసాద్ ఝాన్సీ చేసిన నేరాన్ని కూడా అంగీకరించడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు.